టిఫిన్‌లోకి 2 రకాల చట్నీ చేద్దామా? ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత 3 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. 4, 5 ఎండుమిర్చి, 2 టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఇవన్నీ కూడా లైట్‌గా ఫ్రై అవుతే సరిపోద్దండి. ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక చట్నీ చేద్దామండి. స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 10 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చి, ఏపిన పల్లీల్ని అరకప్పు వేసుకోండి. ఒక కప్పు కొబ్బరి తురుము, కొద్దిగా చింతపండు, తగినంత సాల్ట్ వేసుకొని ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక కప్పులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 చట్నీల్లోకి పోపు వేద్దామండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. ఒక 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ 2 చట్నీల్లోకి పోపును వేసేసుకుందామండి. అంతే. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా తయారు చేసుకునే 2 చట్నీలు రెడీ అయిపోయినాయండి. దోసలు వేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపప్పు వేసుకోండి. వేరే గిన్నెలోకి అదే కప్పుతోటి 2 కప్పుల రేషన్ రైస్ అండి. ఇదే రైస్‌లోకి 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసుకోండి. పప్పు, రైసు కూడా నిలవున్నాకి కెమికల్స్ ఎక్కువ కలుపుతా ఉంటారు కదండీ! నానబెట్టే ముందు 2, 3 సార్లు నీట్‌గా కడిగి, అప్పుడు వాటర్ వేసుకొని 2, 3 గంటలు నానబెట్టుకొని, పప్పు నానిపోయిన తర్వాత పప్పుని నీట్‌గా కడిగేసుకొని, పప్పు, రైసు కూడా కలిపేసుకొని, మిక్సీ జార్‌లోకి కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకోండి. పొద్దుటికి దోసలు వేసే ముందు ఉల్లికారం చేద్దామండి. మిక్సీ జార్‌లోకి 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. 4, 5 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్టు, ఒక స్పూన్ కారం, కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆలు మసాలా దోస చేయడానికి స్టఫింగ్ తయారు చేద్దామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉడికించుకున్న బంగాళదుంపల్ని మెత్తగా మెదిపేసుకొని ఆ పేస్ట్‌ని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. దీంట్లోకి తగినంత సాల్టు, కొద్దిగా కారం, పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దోసల పిండి తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ పంచదార వేయండి. ఇలా వేయడం వల్ల దోసలు కలర్ బాగా వస్తాయండి. కొద్దిగా సాల్టు, తగినంత వాటర్ వేసుకొని మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే పిండిని కలుపుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక గరిటెడు పిండి వేసి ఇలా పలుచగా దోసలా వేసేయండి. ముందుగా ఉల్లికారం దోస వేద్దామండి. ఉల్లికారాన్ని ఒక స్పూన్ వేసుకొని దోసంతా అప్లై చేసేసుకోండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దోస కాలిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆలు మసాలా దోస వేద్దామండి. దోస వేసే ముందు పెనం మీద కొద్దిగా నీళ్లు జిమ్మి ఒక గరిటెడు పిండి వేసుకొని ఇలా పలచగా చేసేయండి. ఈ దోస పైకి మళ్ళీ ఉల్లికారాన్ని ఒక స్పూన్ వేసుకొని మొత్తం అంతా అప్లై చేసేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక సైడు ఆలు మసాలాని పెట్టేసుకొని ఈ దోస కాలిపోయిన తర్వాత ఇలా మడత పెట్టేసి ఈ దోసని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎగ్ దోస వేద్దామండి. మళ్ళీ దోస వేసే ముందు వాటర్ జిమ్మి ఒక గరిటెడు పిండి వేసేసుకొని ఇలా దోసలా వేసేయండి. దీనిపైన మళ్ళీ ఉల్లికారాన్ని వేసుకొని నెయ్యి వేసేసుకొని ఒక ఎగ్‌ని ఇలా బీట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా అప్లై చేసేసుకోండి. ఇది కూడా కాలిపోయిన తర్వాత తీసేసుకుంటమేనండి. అంతే 3 రకాల దోసలు రెడీగా ఉన్నాయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.